కర్ణాటకలోని సిద్ధు సర్కార్పై అవినీతి ఆరోపణలు, ముఠా అక్రమాలు, వాల్మీకి కార్పొరేషన్లో అవినీతి, చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట వంటి వాటిపై ఎన్నో ఆరోపణలు రాగా వాటిని జనాల్లోకి తీసుకువెళ్లి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టలేకపోయాయి ప్రతిపక్ష పార్టీలు. అందుకే ఇప్పుడు బీజేపీ రూటు మార్చినట్లు తెలుస్తోంది. ఓవైపు మిత్రపక్షంతో కలిసి అధికార పార్టీ వైఫల్యాలపై పోరాటం చేస్తూనే మరొక వైపు వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ వైఫల్యాలను మిత్రపక్షం దళ్తో కలిసి ఎండగట్టడంలో బీజేపీ వెనుకబడిపోయిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలు, పలు కుంభకోణాలు వెలుగు చూసిన ఘటనలను బీజేపీ పెద్దగా ప్రజల్లోకి తీసుకువెళ్లలేదనే టాక్ వినిపిస్తోంది. ముడాలో అక్రమాలు, వాల్మీకి కార్పొరేషన్లో అవినీతి, చిన్నస్వామి క్రికెట్ మైదానం వద్ద తొక్కిసలాట ఘటన వంటి వాటిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర పోరాటం చేస్తూ వచ్చినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ వచ్చిన బసనగౌడ పాటిల్ యత్నాళ్, ఎస్టీ సోమశేఖర్, శివరాం హెబ్బార్లపై వేటు వేసిన అనంతరం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించడం లేదు. అన్ని పోరాటాలకు దళపతులను పక్కన పెట్టడమే దీనికి కారణమంటూ ఆరోపణలు వచ్చిన అనంతరం ట్రబుల్ షూటర్గా గుర్తింపు పొందిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగి దళపతులను కలుపుకొని వెళ్లాలని, వారితో సఖ్యత, పొత్తు ధర్మాన్ని పాటించాలని హితవు పలికారు. అమిత్ షా రాష్ట్రానికి వచ్చి వెళ్లిన వెంటనే కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తన వాగ్ధాటిని పెంచారు. అక్రమ గనుల తవ్వకాలు జరుగుతున్నాయంటూ హెచ్కే పాటిల్ లేఖ రాసి దారి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని కుమారస్వామి దుయ్యబట్టారు. గృహ నిర్మాణ శాఖలో చోటు చేసుకున్న అక్రమాలను దారి తప్పించేందుకు ఈ లేఖాస్త్రాన్ని సంధించారని కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోపించారు. కర్ణాటకలో నవంబర్ నాటికి సీఎం మార్పు ఉంటుందని విపక్షాలు పదే పదే ప్రకటిస్తున్నప్పటికీ సీఎం పీఠం ఖాళీగా లేదని మంత్రి మహాదేవ స్వామి, ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్యలు ప్రకటిస్తూ వస్తున్నారు. సిద్ధరామయ్య పాలనా వైఫల్యం ఏమీ లేకుండానే ముఖ్యమంత్రి పీఠం నుంచి ఆయన ఎందుకు కిందకు దిగాలని ఆయన వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. దళిత ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వాలనే నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చిన డాక్టర్ పరమేశ్వర్, కేహెచ్ మునియప్పలు కూడా చడీ చప్పుడు చేయకుండా ఉండిపోయారు. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అత్యుత్సాహమే కారణమని పార్టీ అధిష్టానం గుర్తించి సుతిమెత్తగా చీవాట్లు పెట్టింది. దీంతో శివకుమార్ కూడా మౌనాన్ని ఆశ్రయించారు. గృహ నిర్మాణ శాఖలో అక్రమాలనే తాజా అస్త్రంగా చేసుకుని కుమారస్వామితో కలిసి బీజేపీ మరోసారి పోరాటానికి సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై తాను ప్రతి వీధిలో పోరాటం చేస్తానని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు. గృహ నిర్మాణ శాఖలో అవినీతి జరిగిందని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్న సమయంలో జమీరు ఇంకా ఎందుకు మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బదులివ్వాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేలకు, అధికారులకు లంచం ఇవ్వడం తప్పనిసరైందని కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోపించారు. గుత్తేదారులు కూడా కమిషన్ ఇస్తేనే బిల్లులు మంజూరవుతున్నాయని దుయ్యబట్టారు. అన్ని అంశాలను ముందుంచుకుని పోరాటాన్ని చేస్తామని కుమారస్వామి ప్రకటించారు. సిద్ధు ప్రభుత్వంపై కుమారస్వామి తనదైన శైలిలో విమర్శలు చేస్తూ దూసుకుపోతుండటంతో బీజేపీ కూడా అప్రమత్తమైంది. బీజేపీ, దళ్ పార్టీల మధ్య మైత్రి ఏర్పడినప్పటికీ ఈ రెండు పార్టీలు పెద్దగా కలిసి పనిచేసింది లేదు. చివరకు అధికార పక్షంపై విమర్శలు చేయడానికి కూడా ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా పనిచేయలేదని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కర్ణాటకలోని బీజేపీ, దళ్ నాయకుల మధ్య సమన్వయం ఏర్పడకపోవడమే దీనికి కారణం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యత కొరవడడం అధికార కాంగ్రెస్కు కలిసొచ్చింది. కుమారస్వామి కేంద్ర మంత్రి అయినా దళ్ నుంచి 2 ఎంపీలు ఉన్నప్పటికీ కర్ణాటకలో మిత్రపక్షాలు కలిసి అధికార పక్షాన్ని ఎంత మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాయి. అందుకే ఇటీవల అమిత్ షా సూచనల మేరకు ఈ రెండు పార్టీలు కూడా అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం ద్వారా వారికి వాస్తవాలను తెలియజెప్పాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ బలపడేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో అప్పటిలోగా పార్టీని
క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. తన మిత్రపక్షమైన దళ్తో కలిసి పనిచేస్తూనే సొంతంగా మరింత బలపడేందుకు బీజేపీ సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై పోరాటం చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పొందేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలపడడంతో పాటు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని భావిస్తోన్న కమలనాథుల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. సిద్ధు సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కర్ణాటకలో పార్టీని పటిష్టంగా మార్చేందుకు కమలనాథులు రచిస్తున్న వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి అనేది చూడాలి మరి.